కానీ 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పాలన చూసిన తర్వాత ఈ రోజు కూడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్కడెక్కడో పాపం నీ భర్తకి మూటలు మోస్తాడు లేదా దొంగ ఓట్ల బేరసారాలు చేస్తాడు కదా, ఆ ప్రభుత్వం పక్క రాష్ట్ర ప్రభుత్వం అక్కడ గంజాయి మత్తులో ఒక మహిళ మీద ఒక బాలిక మీద అత్యాచారం జరిగితే ఎప్పుడు, అది కూడా ఆగస్టు 22వ తారీఖున ఆ జరిగిన అత్యాచారం గురించి మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ జరిగినట్టుగా మాట్లాడుతూ ఆ అపనిందను కూడా, ఆ నిందను కూడా మన ప్రభుత్వం మీద, మా ప్రభుత్వం మీద వేయడానికి ఎంత సాహసిస్తున్నావు నువ్వు? రాజకీయాల్లో చాలా ఆరితేరిపోతున్నావమ్మా, నీ భర్తను కూడా మించిపోతున్నావు. ఇది సరైన సమయం. నీ భర్త ఎలాగో పనికిరాడని నువ్వే చెప్తున్నావు. బై చంద్రబాబు, మూలను కూర్చో, నేనే కుప్పంలో పోటీ చేస్తానని చెప్తున్నావు ప్రత్యక్షంగా వచ్చి. నువ్వు కరెక్ట్ గా పనికొస్తావు, ఎందుకంటే మీ భర్తను కూడా మించిపోతావు. తెలుగుదేశం పార్టీని ప్రజలు బంగాళాఖాతం కలపడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి అబద్ధాల నేపథ్యంలో బతుకుతున్న తెలుగుదేశం పార్టీని బతికించాలంటే నీలాంటి మహా వెన్నుపోటుకు మద్దతు ఇచ్చేవాళ్ళు, తండ్రికి వెన్నుపోటు పొడిచినా చూస్తూ ఊరుకునేవాళ్ళు, తన పార్టీలో ఇటువంటి అఘాయిత్యాలు, మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కూడా చూస్తూ ఊరుకునే నీలాంటి మహిళలు, బాలకృష్ణ లాంటి తమ్ముడిని ప్రోత్సహించే నీలాంటి అక్కలు చేపడితే ఈ తెలుగుదేశం పార్టీకి మరింత భ్రష్టత్వం చేపడుతుంది. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అంటే ఇటువంటి నేతల ఆధ్వర్యంలో నడుస్తుంది అనే దానికి మరొక నిదర్శనంగా ఉంది. కానీ నువ్వు బాగా రాజకీయాలకు పనికొస్తావు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఎంత అబద్ధాలకి ప్రతీకగా, ఎంత పరాకాష్ఠగా ఉందంటే, పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఒక అత్యాచారం గురించి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం భువనేశ్వర్ గారు చేస్తున్నారు. నేను మీకు సాక్ష్యాధారాలతో చూపిస్తాను దాని వివరాల గురించి. ఆగస్టు 22వ తారీఖున పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగిన ఒక అత్యాచారం గురించి, గంజాయి మత్తులో అక్కడ కొంతమంది ఒక మహిళ మీద చేసినటువంటి అఘాయిత్యాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద, మా జగనన్న గారి ప్రభుత్వం మీద ఆమోదించే నింద మోపే ప్రయత్నం చూస్తుంటే నిజంగా చంద్రబాబు నాయుడిని మించినటువంటి రాజకీయ నాయకురాలు, ఒక అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీకి దొరికిందని మనం నమ్మొచ్చు. ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు 3 సభల్లో ప్రజలందరూ కేరింతలు కొడుతున్నారు. ప్రజలందరూ మేం సిద్ధం. ఇటువంటి జగన్ గారి పాలన, ఆయన చెప్పిన మాటను 98%, అది కూడా 2% ఈ తాటకి మారీచ సుబాహుల్ లాంటి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి 100కు 100% చేయలేకపోయాం తప్ప 98% పూర్తి చేసినటువంటి మా మాటని, మా సత్యవాక్య పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ప్రజలందరూ మరొకసారి మేము సిద్ధం ఈ ప్రభుత్వాన్ని రెండోసారి గెలిపించుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మాకు కావాలి, మేము సిద్ధంగా ఉన్నాం మరొకసారి నిరూపించుకోవడానికి అని చేస్తున్నటువంటి ప్రయత్నంలో వెంటనే మేము సంసిద్ధం అనేసి పోస్టర్లు పెట్టడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ. దేనికి సంసిద్ధం చెప్పాలి. మళ్ళొకసారి జన్మభూమి కమిటీలు వేస్తామని మేము సంసిద్ధం అని చెప్తారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.